తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతోంది. నిన్న దేవుణ్ణి మొక్కి పాదయాత్ర చేసి సిట్ ముందుకు వెళ్లిన బండి సంజయ్ వెనక్కి తగ్గడం లేదు. పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు. కేటీఆర్ కి బండి సంజయ్ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు. కేటీఆర్ కి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేటీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేయించారని నాకు తెలుసు అని, ఫోన్ ట్యాపింగ్ పై ప్రమాణానికి సిద్ధమా అని బండి సంజయ్ అంటున్నారు. నా కుటుంబంతో కలిసి ప్రమాణం చేస్తానని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారని ఆయన ప్రశ్నించారు. నా సవాల్ కి కేటీఆర్ స్పందించాలని బండి సంజయ్ కోరారు. ఏ గుడికి రమ్మంటారో డేట్ టైం చెప్పాలని బండి సంజయ్ అన్నారు. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. తెలంగాణలో విచిత్రమైన రాజకీయం నడుస్తుందన్నారు బండి సంజయ్. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అన్నట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయం ఉన్నాయని విమర్శించారు. సిట్లు, ఎంక్వైరీలు తప్ప ఎవరిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మీ అవినీతికి మేము రక్ష, మా అవినీతికి మీరు రక్ష, మన ఇద్దరం కలిసి దోచుకుందాం, కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు, సిట్లు వేస్తున్నారు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్ష ఉంటున్నారు, వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్ష ఉంటున్నారు. ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పండుగ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు క్లియర్ గా ఉందన్నారు బండి సంజయ్. గతంలో కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలకి నోటీసులు ఇచ్చి కేసులు పెట్టాలంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ జైల్లోనే ఉంటారన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్న మరి మీ చెల్లెనే అన్నది, ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పని. మీ చెల్లెకి లేని నోటీసు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్మూలంలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు, ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్? ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నా అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడుకు కానీ, కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. మీరు బతుక అనేది. భార్యాభర్తల ఫోన్ విన్న మూర్ఖులు, నీచులు మీరు. రాజకీయ నాయకుల ఫోన్ విన్నారు, భార్యాభర్తల ఫోన్ విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్ విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్ విన్నారు. వ్యాపారస్తుల ఫోన్ విని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ విని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే అది.